సినిమా అయిన మహా నేను మిస్టర్ బి. నా మాట సూటిగా ఉంటుంది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. మీరు చూస్తున్నారు మిస్టర్ బి ఛానల్. వెల్కమ్ టు మండే టెస్ట్. ఈ వీక్ మండే టెస్ట్ లో పార్టిసిపేట్ చేసిన సినిమా ఏంటో మీ అందరికీ తెలుసు. అయ్యగారు నెంబర్ 1, అయ్యగారు నెంబర్ 1, అయ్యగారు నెంబర్ 1. అక్కినేని నాగా అఖిల్ నటించిన లెనిన్. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ రిపోర్ట్ గురించి మాట్లాడుకుందాం. మాట్లాడుకుంటారు. వీకెండ్ తర్వాత ఓ క్లారిటీ వచ్చేసింది. ఫస్ట్ రోజునే ఓ క్లారిటీ వచ్చింది. వీకెండ్ కి కన్ఫర్మ్ అయిపోయింది సినిమా బ్లాక్ బాస్టర్. ఈ బ్లాక్ బాస్టర్ కోసం అఖిల్ సంవత్సరాలుగా వెయిట్ చేస్తున్నాడు. చాలా ప్రయత్నాలు చేశాడు, చాలా కష్టపడ్డాడు. ఎన్నో ప్రయత్నాల్లో అతను రకరకాలుగా ఆడియన్స్ ని ఇంప్రెస్ చేయడానికి ట్రై చేశాడు. బట్ పేరు వస్తుంది, రిజల్ట్ మాత్రం కనిపించట్లేదు. అంటే కమర్షియల్ రిజల్ట్ రావట్లేదు. అఖిల్ కి పాపులారిటీ పెరిగిపోయింది. ఫ్లాప్లు ఉన్నా కూడా పాపులారిటీ ఉంది. ఎంత పాపులారిటీ ఉందో ఫాలో అవ్వండి. ఈ కలెక్షన్స్ రిపోర్ట్స్ ఉదాహరణగా చూపిస్తూ మాట్లాడుకుందాం. అంత ఇంట్రెస్టింగ్ పాపులారిటీ ఉంది అతనికి. ఒక బ్లాక్ బాస్టర్ లేదు ఇంతవరకు. ఎబో యావరేజ్ సినిమాలే ఉన్నాయి, ఒక రెండు, కొన్ని అయితే పోయాయి. లాస్ట్ ఫిల్మ్ అయితే పెద్ద డిజాస్టర్, దారుణమైన డిజాస్టర్. అయినప్పటికీ అతని ఫాలోయింగ్ ఎక్కడ తగ్గల. లాపులతో కూడా సరైన బ్లాక్ బాస్టర్ లేకుండానే ఇంత పాపులారిటీ రావటం అనేది, ఇంత ఫ్యాన్ బేస్ ఉండటం అనేది చిన్న విషయం కాదు. అరుదుగా మాత్రమే జరుగుతూ ఉంటది. అరుదైన స్టార్ అఖిల్ అని చెప్పాలి. ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అనే కాదు, చాలా మందికి ఉంది ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్. ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉన్నంత మాత్రం పెద్ద పెద్ద స్టార్స్ అయిపోతారంటే అవరు. ఆడియన్స్ లో వాళ్ళకి ఒక ఇంప్రెషన్ క్రియేట్ అవ్వాలి. అప్పుడే వాళ్ళు ఓన్ చేసుకుంటారు. వాళ్ళని స్టార్ గా ఆ హీరోని స్టార్ గా ఆదరిస్తారు, వాళ్ళంత ఆదరణ ఇస్తారు. చాలా మందికి లేదు, చాలా మందికి దొరకదు. నెపోటిజం మూలంగానే ఇలా జరుగుతుందని అనుకోవడానికి కూడా లేదు. అలా అనుకుంటే చాలా మంది పెద్ద పెద్ద స్టార్స్ అయిపోవాలి. అసలు ఇండస్ట్రీ కిక్కిరిసిపోద్ది, వేరే వాళ్ళకి ఖాళీనే ఉండదు కదా. కాదు, నెపోటిజం అనేది ఒక లెక్క వరకు పనికి వస్తుంది. ఆ తర్వాత సొంత టాలెంట్ బయటికి రావాల్సిందే, ఇంప్రెస్ చేయాల్సిందే. ఆడియన్స్ ఇంప్రెస్ అయితేనే స్టార్ అవుతారు, లేకపోతే లేదు. అఖిల్ది స్పెషల్ కేస్. అఖిల్ ని ఓన్ చేసేసుకున్నారు. ఎందుకన్నా ఆ ఫ్యామిలీలో ఇంకా చాలా మంది హీరోస్ ఉన్నారు, కానీ అఖిల్ ని ఓన్ చేసుకున్నట్టు ఎవరిని ఓన్ చేసుకోలేదు. అఖిల్ కి హిట్ రావాలని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు, ప్రేక్షకులు కూడా ఎదురు చూస్తున్నారు. నచ్చకపోతే చూడలేదు. అయినప్పటికీ పాపులారిటీ మాత్రం తగ్గట్లేదు. మొత్తానికి ఈ సినిమాతో, లెనిన్ తో అవన్నీ తీరిపోయాయి. అందరూ కూడా బాగా రిసీవ్ చేసుకున్నారు సినిమాని. అందరూ సాటిస్ఫైడ్. అఖిల్ దగ్గర నుంచి, నాగార్జున దగ్గర నుంచి, అక్కినేని ఫ్యామిలీ మొత్తం, అక్కినేని ఫ్యాన్స్ అందరూ కూడా సాటిస్ఫైడ్, టోటల్ సాటిస్ఫైడ్ ఈ సినిమాతో. ఇలాంటి హిట్ కోసమే అందరూ ఎదురు చూస్తున్నారు. ఇది దొరికింది. ముఖ్యంగా ఈ సినిమా సక్సెస్ మేజర్ క్రెడిట్ అఖిల్ కి వెళ్ళిపోద్ది. అఖిల్ కష్టం గురించి ఎక్కువ మాట్లాడుతున్నారు. అఖిల్ ఇంప్రెస్ చేసిన విధానం గురించి ఎక్కువ మాట్లాడుతున్నారు. కంటెంట్ కు సంబంధించి చాలా కంప్లైంట్స్ ఉన్నాయి. చాలా మంది కంటెంట్ కు సంబంధించి డిసప్పాయింట్ అయ్యారు, సాటిస్ఫాక్షన్ లేదు, ఇంకా బాగా తీసుంటే బాగుండేది, ఇలాంటి కామెంట్స్ వినిపించాయి సినిమాలో ఉన్న కంటెంట్ కు సంబంధించి. కానీ యునానిమస్ గా ఒక విషయం గురించి మాత్రం ఒప్పుకుంటున్నారు అందరూ. ఈ సినిమాలో అఖిల్ పర్ఫార్మెన్స్ ఎక్స్ట్రాడినరీగా ఉంది, వండర్ఫుల్ గా ఉంది. ఇంత ముందుల కంటే చాలా బెటర్ గా చేశాడు, చాలా డెవలప్ అయ్యాడు, చాలా బాగుంది. అఖిల్ ని చూడటం కోసం థియేటర్ కి వెళ్ళాలి. ఈ మాట అందరికి రాదు, అందరి హీరోలకి కుదరదు. చాలా తక్కువ మంది హీరోలకు మాత్రమే కుదురుద్ది. వాళ్ళే మాస్ స్టార్స్ అవుతారు. పెద్ద బ్లాక్ బాస్టర్స్ లేకపోయినా అఖిల్ కి మాస్ లో ఫాలోయింగ్ ఉంది. అది ఎలాగంటే సీడెడ్ లో సినిమా 3 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ కంప్లీట్ చేసుకుంది. మాస్ ఏరియాల్లో 3 రోజుల్లోనే సినిమా బ్రేక్ ఈవెన్ చేసుకుని ప్రాఫిట్స్ తీసుకుంటుంది అంటే అర్థం చేసుకోవచ్చు మాస్ ఆడియన్స్ అతని మీద ఎంత ఇంట్రెస్టెడ్ గా ఉన్నారో. మిగతా ఏరియాల్లో కూడా, ఆంధ్రప్రదేశ్ లోని మిగతా ఏరియాల్లో చూసుకుంటే బీసీ సెంటర్స్ లో సూపర్ నెంబర్స్ పడ్డాయి. బీసీ సెంటర్స్ నుంచి వండర్ఫుల్ సపోర్ట్ దొరికింది. సినిమాకి నార్మల్ రేట్స్ పెట్టారు, ఎక్కడా కూడా రేట్లు పెంచలేదు. కొన్ని చోట్ల కుదిరితే తక్కువ రేటుకి అమ్మే ప్రయత్నమే చేశారు. అయినప్పటికీ సినిమా 3 రోజుల్లో బ్రేక్ ఈవెన్ చేసుకుంది. దిస్ ఈజ్ వండర్ఫుల్ విషయం. ఇది మామూలు సక్సెస్ కాదు, స్పెషల్ సక్సెస్ అని చెప్పాలి. నార్మల్ రేట్లతో 3 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ కంప్లీట్ చేసుకోవడం అంటే అఖిల్ మీద ఎంత ఆదరణ చూపించారో తెలుగు ప్రేక్షకులు మాట్లాడుకోవాలి, అర్థం చేసుకోవాలి క్లియర్ గా. బీసీ సెంటర్స్ నుంచి కూడా ఆఫ్లైన్ సేల్స్, టికెట్ కౌంటర్స్ దగ్గర టికెట్లు కొనుక్కుని ఎక్కువ మంది చూశారు. ఆ రెవెన్యూ చాలా ఉంది. బుక్ మై షోలో, డిజిటల్ ప్లాట్ఫామ్స్ లో సినిమా బుక్ చేసుకుని కాకుండా డైరెక్ట్ గా థియేటర్స్కి వచ్చి టికెట్లు కొనుక్కొని చూసిన వాళ్ళు కూడా ఎక్కువ ఉన్నారు. అలా వచ్చిన రెవెన్యూ కూడా చాలా ఉంది ఈ సినిమాకి. అది మండే రోజున కూడా కనిపించింది. వీకెండ్ 3 రోజుల్లో కాదు, మండే రోజున కూడా ఆఫ్లైన్ టికెట్ సేల్స్ అద్దరిపాటుగా ఉంది. మంచి ఫుట్ఫాల్స్ కనిపించాయి. సినిమాకి ఇంట్రెస్టింగ్ లాంగ్ రన్ ఒక వారం పాటు ఖచ్చితంగా ఉంటుందని అర్థమవుతుంది. అది చాలు. 3 రోజుల్లోనే ఆల్మోస్ట్ బ్రేక్ ఈవెన్ కంప్లీట్ అయిపోయింది. 4వ రోజున చాలా ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ కంప్లీట్ అయిపోయింది. ఇంకేమైనా అరాకొర చిన్న ఏరియాలు మిగిలి ఉంటే మంగళవారం నాడు వచ్చే కలెక్షన్లతో అక్కడ కూడా బ్రేక్ ఈవెన్ కంప్లీట్ అయిపోద్ది. సినిమా అయితే బ్లాక్ బస్టర్, అందులో అనుమానమే లేదు. ఎంత బాగా రిసీవ్ చేసుకున్నారు అంటే రిలీజ్ రోజున కొన్ని మిక్స్డ్ టాక్స్ వచ్చినాయి. అయినప్పటికీ అఖిల్ గురించి బాగా మాట్లాడారు. కొన్ని పోర్షన్స్ ఉన్నాయి, వాటి గురించి మంచి పాజిటివ్ టాక్ నచ్చింది. క్లైమాక్స్ గురించి ఎక్స్ట్రాడినరీగా మాట్లాడుకున్నారు. ఇవన్నీ కూడా కలిసి వచ్చాయి సినిమాకి. యావరేజ్ గా స్టార్ట్ అయింది. అడ్వాన్స్ బుకింగ్స్ ఇంట్రెస్టింగ్ గా లేవు, మామూలుగా ఉన్నాయి. ఎక్స్పెక్ట్ చేసినంత లేవు. మూవీ టీమ్ ఆ విషయంకి సంబంధించి కొంచెం డిసప్పాయింటెడ్ గా ఉంది. అయినప్పటికీ రిలీజ్ తర్వాత నిదానంగా పుంజుకుంది సినిమా. మార్నింగ్ షోస్ కంటే మ్యాట్నీస్కి ఎక్కువ వచ్చాయి, మ్యాట్నీస్ కంటే ఈవినింగ్ షోస్కి అద్దరుపాటుగా వచ్చాయి. హైదరాబాద్లో అయితే
ఫస్ట్ రోజునే నైట్ షోస్ కి టికెట్లు దొరకని పరిస్థితి. ఓవరాల్ గా హైదరాబాద్ లో ఏ థియేటర్ లో కూడా ఫస్ట్ రోజున నైట్ షోస్ కి టికెట్లు దొరకని పరిస్థితి, అంత బాగా డిమాండ్ వచ్చేసింది. అదే విషయం రెండో రోజున కూడా కంటిన్యూ అయింది, మూడో రోజున కూడా కంటిన్యూ అయింది. కలెక్షన్స్ కూడా మొదటి రోజుతో పోల్చుకుంటే రెండో రోజు ఎక్కువగా ఉన్నాయి, రెండో రోజుతో పోల్చుకుంటే మూడో రోజు ఎక్కువగా ఉన్నాయి. తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్లో కూడా మొదటి రోజు రెండో రోజు ఈక్వల్గా కలెక్షన్స్ రిపోర్ట్ అయ్యాయి. మూడో రోజున మొదటి రోజున రెండో రోజున వచ్చిన కంటే కూడా పెద్ద నెంబర్స్ రిపోర్ట్ అవడం విశేషం. ఇది అర్థం చేసుకోవాలి. అయితే దీన్ని బట్టి ఏమర్థం అవుతుంది అంటే సినిమా మీద పాజిటివ్ టాక్ క్రియేట్ అయింది. ఆడియన్స్ ఈ సినిమాని ఓన్ చేసుకున్నారు, థియేటర్స్కి వస్తున్నారు అఖిల్ని చూడటం కోసం అని. సినిమాకి జరిగిన బిజినెస్ చూసుకుంటే అరౌండ్ 25 కోట్లు, 3 రోజుల్లోనే 22 కోట్ల వరకు షేర్ వచ్చేసింది. వరల్డ్ వైడ్, ఓవర్సీస్, కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా, ఆంధ్ర, తెలంగాణ అంతా కలిపి 22 కోట్ల వరకు వచ్చింది. మండే రోజున ఒక 3 కోట్ల వరకు షేర్ రిపోర్ట్ అయింది. 25 కోట్ల టార్గెట్ కంప్లీట్ అయిపోయింది, బ్రేక్ ఈవెన్ అయిపోయింది. ఏదైతే కలెక్షన్స్ మంగళవారం నుంచి రిపోర్ట్ అవుతాయో అవి ప్రాఫిట్స్, కంప్లీట్ ప్రాఫిట్స్. కొన్ని ఏరియాల్లో లెనిన్ మూవీని ఓన్ గా రిలీజ్ చేశారు. నైజాం, ఉత్తరాంధ్ర ఇలాంటి ఏరియాలో అక్కడ బంపర్ ప్రాఫిట్స్ వస్తున్నాయి. 3 రోజుల్లోనే నైజాం వరకు సినిమా 7 కోట్లకు పైన షేర్ రిపోర్ట్ చేసింది. ఉత్తరాంధ్రలో కూడా బ్రేక్ ఈవెన్ అయిపోయింది. సీడెడ్ లో బ్రేక్ ఈవెన్ అయిపోయింది. మాస్ బొమ్మ అనేది క్లియర్ గా అర్థమవుతుంది. అంటే నేపథ్యం రాయలసీమ ఓన్ చేసుకున్నారు. ఆ తర్వాత ఈ సినిమాలో ఉన్న కంటెంట్ కూడా వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. ఇది హెల్ప్ అయింది సినిమాకి క్లియర్ గా చెప్పొచ్చు. మండే రోజున కనిపించిన రెస్పాన్స్ ను బట్టి వీక్ డేస్ లో కూడా ఇంప్రెసివ్ కలెక్షన్స్ ఉంటాయి. సెకండ్ వీకెండ్ అద్భుతంగా కలెక్షన్స్ ఉంటాయి, మంచి ప్రాఫిట్స్ వస్తాయి. ఇప్పటి వరకు చూసుకుంటే వరల్డ్ వైడ్ సినిమా 45 కోట్ల వరకు గ్రాస్ రిపోర్ట్ చేసింది. మంగళవారం నాడు లేదంటే బుధవారం నాడు వచ్చే కలెక్షన్లతో 50 కోట్ల గ్రాస్ మార్క్ ని క్రాస్ చేసేస్తుంది సినిమా. 100 కోట్ల మార్క్ ని టచ్ చేస్తుందా లేదా అనేది సెకండ్ వీకెండ్ లో ఎంత స్ట్రాంగ్ గా పెర్ఫార్మ్ చేస్తుంది అనే దాన్ని బట్టి చూడాల్సి ఉంటుంది. ఇప్పటికైతే ఒక మాట క్లియర్ గా చెప్పేయచ్చు, ప్రాఫిట్స్ ఉంటాయి, నష్టాలు అనే మాట వినపట్లేదు కాబట్టి, నష్టాలు వచ్చే అవకాశం లేదు కాబట్టి మండే టెస్ట్ లో లెనిన్ మూవీ పాస్ అయిపోయిందనే చెప్పాలి. కంగ్రాచులేషన్స్ అక్కినేని నాగాకేల్. ఇక సమంత నటించిన మా ఇంటి బంగారం ఇప్పుడు కూడా కొంచెం చిన్నగా కలెక్షన్స్ రిపోర్ట్ చేస్తూనే మంచి పర్ఫార్మెన్స్ చేస్తుంది ఉన్నంత వరకు, అవకాశం ఉన్నంత వరకు. ఈ లోపు థియేటర్ నుంచి ఓటీటీలు కూడా వచ్చేస్తుంది. నెల రోజుల్లోనే సినిమాని ఓటీటీకి తెచ్చేస్తున్నారు. థియేటర్ లో ఎంజాయ్ చేయాల్సిన వాళ్ళు ఎంజాయ్ చేశారు, థియేటర్స్ లో రావాల్సిన రెవెన్యూ వచ్చేసింది. ఇక ఓటీటీలోకి వదిలేద్దామని డిసైడ్ అయిపోయారు, ఫాస్ట్ గానే ఓటీటీలోకి తీసుకొచ్చేస్తున్నారు. ఈ వీకెండ్ లోనే సినిమా ఓటీటీలోకి వచ్చేస్తుంది. కళ నెరవేరింది. మూవీ టీమ్ 100 కోట్లు పోస్ట్ వేసేసింది మా ఇంటి బంగారం మూవీకి సంబంధించి. ఇది కూడా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్. జూన్ లో ఒక పెద్ద బ్లాక్ బస్టర్ ని చూసాం, జూలైలో కూడా లెనిన్ రూపంలో ఒక పెద్ద బ్లాక్ బస్టర్ ని చూడటం జరిగింది. ఇది థియేటర్స్ కి, ఎగ్జిబిటర్స్ కి, ఫిల్మ్ ఇండస్ట్రీకి హ్యాపీ థింగ్ అని చెప్పాలి. ఇలా రావాలి. ఇలాంటి పరిస్థితిని అందరూ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. నెలకు ఒక హిట్ అయినా ఉండాలి, ఒక బ్లాక్ బస్టర్ అయినా ఉండాలి. అప్పుడు కాస్త పాజిటివ్ గా ఉంటుంది వ్యవహారం అంతాను. సమ్మర్ అంతా వేస్ట్ అయింది. సమ్మర్ తర్వాత మంచి ఊపు కనపడుతుంది థియేటర్స్ లో. ఇది ఇలాగే కంటిన్యూ అవుతూ మంచి సినిమాలు వస్తూనే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. తర్వాత ఈ వీకెండ్ లో ఇంకొక అద్భుతం జరగబోతుంది. అదేమిటి అంటే క్రిస్టోఫర్ నోలన్ ఒడిస్సీ మూవీ రిలీజ్ అవుతుంది. ఈ సినిమాకి వెల్కమ్ చెప్పడం కోసం ఇండియా వ్యాప్తంగా ఉన్న మూవీ లవర్స్ అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అడ్వాన్స్ బుకింగ్స్ అదిరిపోతున్నాయి. ఇప్పటికే దాదాపు 8 కోట్ల వరకు గ్రాస్ వచ్చేసింది అడ్వాన్స్ బుకింగ్స్ తోనే. సినిమా రిలీజ్ టైం కి ఇంకెంత పెద్దగా ఉంటుందో బ్లాస్ట్ చూడాలి. ఇంగ్లీష్ వర్షన్ కి ఎక్కువ బుకింగ్స్ జరుగుతున్నాయి ఇండియా వ్యాప్తంగా. ఆ తర్వాత ఏ లాంగ్వేజ్ లో అడ్వాన్స్ బుకింగ్స్ ఎక్కువగా ఉన్నాయో తెలుసా? తెలుగు వెర్షన్ కి బీభత్సంగా అడ్వాన్స్ బుకింగ్స్ నడుస్తున్నాయి. క్రిస్టోఫర్ నోలన్ కి తెలుగు పబ్లిక్ లో కూడా బీభత్సమైన ఫాలోయింగ్ ఉంది. దానికి తగ్గట్టు అడ్వాన్స్ బుకింగ్స్ కూడా కనపడుతున్నాయి. ఒడిస్సీ తెలుగు వెర్షన్ కూడా పెద్ద పెద్ద నెంబర్స్ ని రిపోర్ట్ చేసే అవకాశం కనపడుతుంది. ఇండియా వ్యాప్తంగా సినిమా బెంగళూరు నుంచి అడ్వాన్స్ బుకింగ్స్ ఎక్కువ రిపోర్ట్ చేయడం కనపడుతుంది. ఆ తర్వాత ముంబై ఉంది, థర్డ్ ప్లేస్ లో హైదరాబాద్ ఉంది. ఇప్పటి వరకు హైదరాబాద్ వరకే ఈ సినిమాని చూడడానికి ₹1 గ్రాస్ కనిపించింది అడ్వాన్స్ బుకింగ్స్ తో. అంటే మామూలు ఇంట్రెస్టెడ్ గా లేరు. ఒక సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. రిలీజ్ అయిన తర్వాత వీకెండ్ లో చాలా పెద్ద పెద్ద నెంబర్స్ ని చూడబోతున్నాం ఇండియా వ్యాప్తంగా ఒడిస్సీ మూవీకి సంబంధించి. మూవీ టీం ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుని ప్రత్యేకంగా ముంబై వచ్చి సినిమాని ప్రమోట్ చేసి వెళ్ళింది. ఇది కూడా ప్లస్ అయింది. క్రిస్టోఫర్ నోలన్ మీద విపరీతమైన ఇష్టం ఉంది ఇక్కడున్న మూవీ లవర్స్ కి. చూద్దాం ఈ సినిమాతో ఎలాంటి స్పెషల్ ఎంటర్టైన్మెంట్ ని క్రిస్టోఫర్ నోలన్ మూవీ లవర్స్ కి ఇవ్వబోతున్నారు. ఇది ఇక్కడికి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ సినిమా ప్రశాంత్. నేను మిస్టర్ బి. థ్యాంక్ యూ.